యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. మీరందరూ నాతో కలిసి దేవా నీకు స్తోత్రములు అని చెప్పండి. ఈరోజు 10 స్తుతులు. నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. కుష్ఠరోగిని స్వస్థపరిచిన దేవా నీకు స్తోత్రములు. పక్షవాయువుతో బాధపడుతున్న వానిని స్వస్థపరిచిన దేవా నీకు స్తోత్రములు. మా బలహీనతలను వహించుకొని మా రోగములను భరించిన దేవా నీకు స్తోత్రములు. నన్ను వెంబడించుము అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. గాలిని సముద్రమును గద్దించిన దేవా నీకు స్తోత్రములు. రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. ఈ స్తుతులు మీ హృదయములో ఆదరణను, ఆశీర్వాదమును, ఆత్మీయ జీవితములో ఎదుగుదలను కలుగచేసి మిమ్ములు తన మార్గములో నడిపించునుగాక. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే ఈ స్తుతులలో ఏకీభవించి నాతో పాటు కలిసి చెప్పి ఉన్నారో వారి జీవితములు నీ మార్గములో నడిపించబడునుగాక. వారి కుటుంబాలు ఆత్మీయ జీవితములో కట్టబడునుగాక. వారి ఆత్మీయ జీవితము వాక్యములో అభివృద్ధి పొందునుగాక. నీ కృప చూపించండి. మీరు సహాయము చేసి మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి మమ్మల్ందరినీ నీ చేతులకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించునుగాక.